హలో వ్యూస్, మార్నింగే జాగింగ్కి వెళ్ళాలి, వాకింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? బట్ వెళ్ళలేకపోతున్నాను, స్కెడ్యూల్ కుదరట్లేదు, లేదా వాతావరణం అనుకూలించట్లేదు, ఏమన్నా అలా ఎక్స్క్యూజెస్ పెట్టుకుంటున్నారా? ఇవన్నీ 35, 30, 40 ఉన్న వాళ్ళు చెప్పే ఎక్స్క్యూజ్లు. కానీ 75 years ఉన్న ఒక పర్సన్ మార్నింగే లేచి జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇంకా వాట్ నాట్ అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. ఈవెన్ జిమ్ కూడా ఎట్ ఏజ్ ఆఫ్ 75 సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది విన్నాక అసలు నాకే అంటే చాలా సిగ్గుగా అనిపించింది అనమాట. ఇంకేంటి ఎక్స్క్యూజెస్? దేనికి ఎక్స్క్యూజెస్? వయసుగానా, వర్క్ విషయమా, వర్షమా, లేకపోతే ఏం ఎక్స్క్యూజ్? ఆయనకి ఉన్న మోటివేషన్ ఏంటి? 75 ఏజ్లో సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ పొద్దునే లేచి పరిగెడుతూ. ఒకసారి ఆయనతో మాట్లాడదాం రండి. నమస్తే విజయ్ కుమార్ గారు. నేను మా వాళ్ళకి చెప్పాను, ఏదో ఒక ఎక్స్క్యూజ్ తోటి వర్షం అనో, లేకపోతే ఎక్కువ ఎండ వచ్చేసిందనో, లేకపోతే వాళ్ళ బాడీ సహకరించట్లేదనో ఆగిపోతున్నారు. ఎవరు? 30 బిలో వాళ్ళు, 30 to 40 ఉన్నవాళ్ళు. పదే చెప్తున్నా అనుకోకపోతే వీరి ఏజ్ 75. కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ. మీరు ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు పొద్దున్న లేస్తే? నమస్తే, నా పేరు విజయ్ కుమార్. నేను 75 years ఓల్డ్. ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతున్నారు అన్న దాని మీద మనం మాట్లాడుతున్నాము. సో దానికి కొన్ని నియమాలు పాటించాలి. అందులో ముఖ్యంగా ఆహార నియమం. మంచి పోషక ఆహారం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మంచి పోషకాహారం ఇంట్లో వండినే దొరుకుతుంది, ఇంటి దగ్గరనే దొరుకుతుంది, బయట దొరకదు. మంచి పోషకాహారం కావాలంటే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అన్ని తింటారా? నాన్ వెజ్ ఈ మధ్యలో బంద్ చేశాను. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక నాన్ వెజ్ కూడా బ్యాడ్ హ్యాబిట్ లాగా ఈజీగా డైజెస్ట్ కాదు. అందుకని చాలా మటుకు వెజిటేరియన్ తింటాను. ఓకే. మీరు మార్నింగ్ మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఎన్నింటికి లేస్తారు మీరు? మార్నింగ్ 5కి లేస్తాను మేడం. సో 5 నుంచి 6 వరకు రెడీ అయిపోతాం, గ్రౌండ్కి వచ్చేస్తాము. మా మిస్సెస్ కూడా నా వెంబడి వస్తుంది గ్రౌండ్కు. ఇద్దరం వాకింగ్ చేస్తాం, జాగింగ్ చేస్తాము, అథ్లెటిక్ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేస్తాము. ఓకే. ఏమేంటి? ఏ స్పోర్ట్స్? అథ్లెటిక్ 100 మీటర్, 200 మీటర్, 400 మీటర్స్. సూపర్. ఇక్కడేనా? ఈ గ్రౌండ్ లో కాదు, కాంపిటీషన్స్ అవుతాయి, అక్కడికి వెళ్తాం మేము. ఓకే. సో ఎక్కడ కాంపిటీషన్ అయితే అక్కడికి వెళ్తాం. ఆమె కూడా నాలాగానే చాలా మెడల్స్ వచ్చినాయి. ఆమె కూడా ఇప్పుడు వస్తుంది, జిమ్ దగ్గరకు వస్తుంది. ఈ గ్రౌండ్ లో రావడానికి కొంచెం నిన్ననే గ్రౌండ్కి వచ్చినాం మేము. మళ్ళీ ఈ రోజు గ్రౌండ్కి ఎందుకు, నేను జిమ్ దగ్గరకు వస్తాను అని. సో ఆమె జిమ్ దగ్గర రెడీగా ఉన్నది. కానీ ఇది ఎప్పుడు ఇంత పట్టుదలతో, ఇంత శ్రద్ధగా చేసి సిక్స్ ప్యాక్ సాధించారు అంటే ఎప్పుడు మొదలు పెట్టారు? అంటే ఏదైనా సంఘటన జరిగి ఇలా కాదు, ఇంకా నేను మోటివేట్ చేసుకోవాలి అనుకుని ఏమైనా స్టార్ట్ చేశారా? ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను మ్యారేజ్ అయిపోయి 2 పిల్లలు అయినాక ఈ జిమ్ వర్కౌట్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఈ ఫిట్నెస్ వర్కౌట్ వచ్చి ఈ కరోనా పీరియడ్ లో జిమ్లన్నీ బంద్ అయిపోయినాయి. అప్పుడు సైకిల్ తీసుకున్నాను. మా బ్రదర్ వాళ్ళు ముందు నుంచే సైకిల్ నడిపిస్తారు. ఆయన పేరు రాజ్ కుమార్. ఆయనని చూసి సైకిల్ తీసుకొని 100 కిలోమీటర్ సైక్లింగ్స్ కూడా చేసాం మేము, నాన్ స్టాప్ గా 4 times. 50 kilometers చెప్పదు, చాలా సార్లు చేసాము. నాన్ స్టాప్ ఆగాం ఎక్కడ. 100 kilometers కూడా చేసాము. మాసాయిపేట యూటర్న్ తీసుకొని వచ్చాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 ఇండిపెండెన్స్ డే రోజు 300 మంది సైక్లిస్టులు, అందులో మేము, నా తమ్ముడు, ఇంకిద్దరు 75 ఏజ్ వాళ్ళు, నలుగురము 100 kilometers కంప్లీట్ చేసాం. మా సర్టిఫికేట్ ఉన్నది, మా మెడల్స్ కూడా ఉన్నాయి దాని గురించి. 50 kilometers నాన్ స్టాప్ అంటే ఏ పేస్ లో మీరు సైకిల్ రైడ్ చేసేవాళ్ళు? 300 members కదా, అందరు కలిసి ఒకటే స్పీడ్ లో 2x2 అని లైన్ పెడతారు. ఆ లైన్ లో ఉన్నది, ఆ లైన్ లో వెళ్తాం మేము. విజయ్ కుమార్ గారు చెప్పండి. ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాలంటే 30 ఏళ్ళకే బ్యాక్ పెయిన్ వస్తుంది. అది మన డైలీ వారి అలవాట్లు కానీ, వర్క్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, ఏదైనా కారణం తీసుకోండి, నడు నొప్పి అనేది, మెడ నొప్పి అనేది 30 ఏళ్ళకే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మోకాళ్ళ నొప్పులు అంటారా, ఇంకా 35 దాటిన తర్వాత ఇంకా అవి ఫిక్స్ అన్నట్టు, మైండ్ సెట్ కూడా ఫిక్స్ అయిపోయింది. రోగాలు మనం యాక్సెప్ట్ చేయాల్సిందే 35 తర్వాత. అడుగుతున్నాను, ఏమనుకోవద్దు. మీకేమన్నా శారీరక ఇబ్బందులు ఉన్నాయా?
ఎటువంటి ఇబ్బందులు లేవు మేడం. ఈ రోగాలు రావడానికి కారణం ముందుగా ఫుడ్ మేడం. ఫుడ్ వాళ్ళు సరైన ఫుడ్ పోషకాహారం సరిగా లేకపోతేనే దానికి మోకాల నొప్పులు అవి కానీ అనారోగ్యాలు కానీ పాలవుతారు. అట్లనే శారీరక శ్రమ ఫిట్నెస్ కొంచెమన్నా ఉండాల శరీరానికి. ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి, వీలైతే మీరు సైక్లింగ్ చేయండి, లేదంటే జిమ్కి వెళ్ళండి. జిమ్లో మీరు జిమ్కి వెళ్ళి ఈ ఏజ్లో జిమ్ ఏం చేస్తామని అంటే నీ ఏజ్కి తగ్గట్టు జిమ్ చేయి, మీ ఏజ్కి తగ్గట్టు చేయండి. అందరిలాగా చేయలేము కదా ఏజ్ వచ్చినాక, ఎవరి ఏజ్కి తగ్గట్టు వారు చేయవచ్చు. సో ఇప్పుడు కోరి కోరి రకరకాల ఫుడ్ తెచ్చుకుంటున్నారు అందరు, కోరి కోరి. ఇక్కడ బాగా తెలియదండి అది, అక్కడ అబ్బాయికి ఒక ఫుడ్, అమ్మాయికి ఒక ఫుడ్, భార్యకి ఒక ఫుడ్, ఆయన ఒక కోరి కోరి కొన్ని తెచ్చుకుంటుండ్రు ఫుడ్. దాంతో రోగాలు వస్తాయి. ఆ రోగాలు ఏమవుతున్నాయి, దీర్ఘకాల రోగాలుగా మారుతున్నాయి. దీర్ఘకాల రోగాలు మారినాక ఏమవుతుంది, ఇంకా ఒకదాని తర్వాత ఇంకోటి మళ్ళీ వస్తూనే ఉంటాయి. దీర్ఘకాల రోగం అంటే అవి తక్కువ కావు, ఏమండి ఇట్లా ఈ దీర్ఘకాల రోగం ఇంతకుముందు లేకుండా ఏం చేస్తాం, మా కర్మ అన్నట్టు. కర్మ అంటే కోరి కోరి కొని తెచ్చుకొని తిని, నా కర్మ అంటే ఎట్లా, కోరి కోరి కొని తెచ్చుకో మాకు కర్మ, దాన్ని విడిపించుకోలేదు ఈ జన్మ. కరెక్ట్ మీరు చెప్పింది. దీర్ఘకాలిక రోగాలు వచ్చాయి అంటే ఏ రోగం అయితే దీర్ఘకాలికంగా ఉంటుందో అది అక్కడతో ఆగదు, దాంతో పాటు దానికి యాడ్ ఆన్ రోగాలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు షుగర్ వచ్చిందంటే ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు, కంటి చూపు పోవడం, ఇవన్నీ యాడ్ అవుతున్నాయి. కానీ మీకు ఎప్పుడు మోకాళ్ళలో అంటే ఇబ్బంది కానీ, ఇంత సైక్లింగ్ చేస్తున్నారు కాబట్టి, ఇంత జిమ్ చేస్తున్నారు కాబట్టి, జాయింట్స్ దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ ఎక్కడ మీకు పెయిన్ అనేది ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాలేదు మేడం. ఎందుకంటే శారీరక శ్రమ చేయడం వల్ల మాకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. మేము అది కాకుండా బయట ఫుడ్ తినం, మేము ఇంట్లో ఫుడ్డే తింటాం. మళ్ళీ బయట ఫుడ్ తింటే అనారోగ్యం రావడం ఖచ్చితం. ఎందుకంటే ఈ పిజ్జాలు, బర్గర్లు అవి మైదా ఊబకాయం చేస్తాయి. ఒక్కసారి ఊబకాయం వచ్చిందానికి వానికి రోగాలు కంపల్సరీ. ఒక్కసారి రోగాలు వచ్చినాయంటే అవి దీర్ఘకాల రోగాలుగా మారిపోతాయి. ఏమయ్యా దీర్ఘకాల రోగాలు ఇంత ఇట్లా లేకుంటే కదా నువ్వు అని అంటే నా కర్మ అంటాడు వాడు. మనం తినేసి తర్వాత కర్మ అంటాడు. మళ్ళీ కోరి కోరుకొని తెచ్చుకున్న కర్మ దాన్ని విడిపించుకోలేదు ఈ జన్మ అని నేను అంటా. అంతే, కరెక్ట్. అదండి. కానీ ఇప్పుడు స్విమ్మింగ్ చేసేటప్పుడు లంగ్ పవర్ ఎక్కువ ఉండాలి అని అంటారు కదా, మీరు స్విమ్మింగ్ కూడా చేస్తారు కదా? స్విమ్మింగ్ మా తమ్ముడు చేస్తాడు. మా పిల్లలు ఇద్దరు కొడుకులు స్విమ్మర్స్, నేషనల్ గోల్డ్ మెడల్స్, ఇంటర్నేషనల్. చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి ఇద్దరు స్విమ్మింగ్ కోచ్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు. అమ్మాయి ఏమో వాలీబాల్ ప్లేయర్, నేషనల్ మెడలిస్ట్ ఆమె కూడా. ఓకే, మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి ఒక్కసారి మా వ్యూస్ కోసం చెప్తారా? ఆహారం అలవాట్లు ఒక ఏజ్ వచ్చినాక ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోవాలి. మీరు మార్నింగ్ ఏం తింటారు? మార్నింగ్ మేము మొలకెత్తిన గింజలు, బ్రేక్ఫాస్ట్ అదేనండి. దాని తర్వాత ఒక ఫ్రూట్ తీసుకుంటాం, ఇంకా ఏం లేదు, బ్రేక్ఫాస్ట్ అదే. అందరిని అది తినమని కాదు, మా ఏజ్కి తగ్గట్టు మేము అట్లా మా రొటీన్ మార్చుకున్నాం. మేము అట్లా తింటున్నామంటే వేరే వాళ్ళు కూడా తినలేరు కదా. యంగ్స్టర్స్ ఉన్నారు, వాళ్ళు తినగలుగుతారా? అట్లా వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళకు రుచికరమైనవి కావాలా. సో మధ్యాహ్నం ప్లేట్ మీల్స్, సాయంత్రము జొన్న రొట్టెలు. ప్లేట్ మీల్స్ అంటే ఇంత ఒక 150 grams ఆఫ్ రైస్, కర్రీస్ ఒక 2 కర్రీస్ ఉంటాయి ఇంట్లో చేసినాయి. అవి కూడా నాన్ వెజ్ ఇప్పుడు తినట్లేదు, నాన్ వెజ్ తినట్లేదు. నైట్ చపాతి లేదా జొన్న రొట్టెలు, కర్రీ దానికి రొట్టెకి తగ్గట్టు కర్రీ చేసుకుంటాం. మళ్ళీ వచ్చి మధ్యలో ఒకసారి డ్రై ఫ్రూట్స్ తీసుకుంటాం. మీరు బూజ్ చేయడం, ఆల్కహాల్ గానీ, సిగరెట్ గానీ అలాంటి అలవాట్లు ఏమీ లేవా? ఫస్ట్ నుంచి లేవా? ఫస్ట్ నుంచి లేవు మేడం. బ్యాడ్ హ్యాబిట్స్ తోని అనారోగ్యమే కానీ దాంతో వచ్చే లాభం ఏమి ఉండదు. కానీ మీ లైఫ్లో ఎప్పుడు తాకలేదా అవి? తాగినమంటే ఎప్పుడో మాకు 30-40s లో ఈ తాగుడు వల్ల ఏమైతుందో తెలియని పరిస్థితుల్లో తాగినాం. అంటే చూడండి, ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఆల్కహాల్ తీసుకుంటున్నారో, అంటే ఈ వీరు విజయ్ కుమార్ గారు అవన్నీ చిన్నప్పటి నుంచి చేయలేదు కాబట్టి ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి కాదు. నీ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటుంటే వాళ్ళు దాని అంతా మొత్తం ఆపేసిన తర్వాత ఇంత హెల్తీగా అవ్వచ్చు, డైలీ ఒక రొటీన్ ఫాలో అయితే, ఫిజికల్ రొటీన్ ఫాలో అయితే. సో అది చెప్పడానికే నేను ఆ క్వశ్చన్ అడిగాను. తాగిన వాళ్ళు కూడా మానేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చు.
ఉండొచ్చు ఖచ్చితంగా. చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఏజ్ ఆఫ్ 75 ఇంత ఆరోగ్యంగా ఉన్నారు, ఇంత హెల్దీగా ఉన్నారు. పొద్దున్నే 5 o'clock లేచి గ్రౌండ్కి వచ్చి తర్వాత ఈ గ్రౌండ్లోనే వ్యాయామం చేసిన తర్వాత లేదా వాకింగ్ చేసుకున్న తర్వాత వెంటనే మళ్ళీ జిమ్కి వెళ్తారంట. మనం జిమ్ కూడా వెళ్దాము, ఒకసారి చూద్దాము. సైక్లింగ్ కూడా ఉంది మేడం. సైక్లింగ్ కూడా ఉంది, జిమ్ ఉంది. మళ్ళీ జిమ్లో కూడా మామూలుగా ఉండదు మాది. కుర్రాళ్ళు కూడా చేయలేరు మా ఎంబడి జిమ్, అట్లా చేస్తాం. అంటే వెయిట్ ట్రైనింగ్ కాదు, మా ఫిట్నెస్ వర్కౌట్ అట్లా ఉంటుంది. ఇది అది కైండ్ ఆఫ్ ఎడిక్షన్ అని చెప్పొచ్చా ఫిట్నెస్ అనేది? చెప్పచ్చు. మీకు ఒక పాయింట్ తర్వాత బద్ధకం అనేది పోయి ఎడిక్షన్ అయిపోద్ది అంతే. ఈ మధ్యలో డబ్బున్న వాళ్ళను ఎవరు లక్ష్యం చేయట్లేదు. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళనే, వాళ్ళే డబ్బు కదా, వాళ్ళే కోటీశ్వరుడు. ఇప్పుడు అనారోగ్యం వచ్చినాక వాడు కోటీశ్వరుడు అయినా ఆరోగ్యం కొని తెచ్చుకోలేడు కదా. అందుకే ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళే కరోడపతులు, వాళ్ళే కోటీశ్వరులు. కానీ కరోనా తర్వాత జనాల్లో కొంతవరకు ఆహార నియమాల్లో మార్పు వచ్చింది. అందరూ కొర్రలు తింటున్నారు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు. బట్ స్టిల్ జనాల్లో ఒబేసిటీ అనేది పెరుగుతూనే ఉంది. వాళ్ళ ఏమనుకుంటున్నారంటే ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నాను కదా, ఇంకా నేను వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు అనుకోవడం వల్ల ఫుడ్ ఇంటేక్ అయితే బాగానే ఉంది, కానీ వ్యాయామం తగ్గించడం వల్ల ఒబేసిటీ అలా కంటిన్యూ అవుతుంది. ఏమైనా రోగాలు అప్పుడు దాకా ఉంటే అవి స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. అది ఒక్కసారి మీ మాటల్లో చెప్తారా? ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా వ్యాయామం ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. ఇప్పుడు పూర్వకాలంలో చూడండి మేడం, ఇంట్లో వండినవే తినేటి వాళ్ళు. హోటళ్ళు ఉండేటివి కావు, ఎక్కడ కూడా హోటళ్ళు ఉండేటివి కావు. హోటళ్లలో ఈ జిమ్ములు కూడా, ఊర్లలో అప్పుడు పూర్వకాలంలో జిమ్ములు కూడా ఉండేటివి కావు. జిమ్ములు లేకుండా ఇంట్లో ఫుడ్ తిని వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉన్నారు, ఎట్లున్నారు వాళ్ళు ఆరోగ్యంగా. ఇంట్లో వండిన ఫుడ్ తిన్నారు, శారీరక శ్రమ చేశారు వాళ్ళు. దాంతో హెల్దీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ వచ్చినాయి. ఇది ఫుడ్ మంచిది, మంచి ఫుడ్ ఉన్నాయి, మళ్ళా పిజ్జాలు బర్గర్లు ఉన్నాయి. ఏది తినాలా, ఏది ఆరోగ్యకరమో మనమే ఆలోచించుకోవాలి. ఇప్పుడు శారీరక శ్రమ అంటే అప్పుడు పొలాలలో పనిచేసే వాళ్ళు అటువంటివి లేవు. ఇప్పుడు మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి, జిమ్లో ఎన్నో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. జాగింగ్ చేయి, నీవు వీలైతే సైక్లింగ్ చేయి, లేకపోతే జిమ్కి వెళ్ళు. జిమ్లో కూడా ఎన్నో ఎక్విప్మెంట్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఆడవారికి ఇంట్లో అప్పట్లో రోలు రుబ్బడము, వాకిలు కడగడము అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు అవన్నీ లేదు, మెషినరీ వచ్చింది కాబట్టి వాళ్ళు వర్కింగ్ ఉమెన్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళకైనా ఏదైనా మీరు సలహా ఇస్తారా? వాళ్ళ ఇంట్లో ఉంటూనే చిన్న చిన్న స్ట్రెచెస్ అవి చేసుకుంటూ ఎంత ఫ్రీక్వెంట్ గా చేసుకోవాలి ఇంట్లో అనేది? వాళ్ళకు టైం మస్తు ఉంటుంది. అప్పుడు రోళ్ళు రుబ్బులు చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎంతసేపు కూర్చుంటే కానీ పిండి తయారు కాదు అప్పుడు రోళ్ళు రుబ్బాలంటే. సో ఇప్పుడు మనకు గ్రైండర్లు వచ్చేసినాయి, మిక్సీలు వచ్చేసినాయి, చాలా టైం ఉంటుంది. వాళ్ళు చేసుకోవడానికి, శారీరక శ్రమ చేసుకోవడానికి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది, అంతకు తప్పించి ఏం లేదు. మస్తు టైం ఉంది. ఒక 5 minutes లో మీరు గ్రైండ్ చేసి పడేస్తారు. 5 minutes లో దోశలు, ఇడ్లీలు తయారైపోతున్నాయి. అప్పుడు అవన్నీ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. సో వాళ్ళకి టైం ఉంటుంది కానీ బద్ధకం, చేయలేరు అది. కానీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎంతమంది వచ్చారు గ్రౌండ్కి? మా ఏజ్ గ్రూప్ వాళ్ళు, మా తమ్ముడు ఉన్నాడు, నేను ఉన్నాను ఇప్పుడు ఇక్కడ. మా మిస్సెస్ కూడా 71, ఆమె జిమ్ దగ్గర కలుస్తుంది మనకి ఇప్పుడు. ఆమె మెడల్స్ కూడా ఒక 25 మెడల్స్ ఉన్నాయి ఆమె కూడా. మీరు అంటే ప్రొఫెషన్ ఏం చేసేవాళ్ళు? ప్రొఫెషనల్ ఆటోమొబైల్ రీబోరింగ్ వర్క్ షాప్ మేడం. ఓకే. ఇప్పుడు రైట్ నౌ ఫుల్ టైం ఇంటూ వర్కౌట్, హెల్త్ మెయింటైన్, కంప్లీట్లీ 100% హెల్త్ మెయింటైన్. ఓకే. మీరు ఎవరికైనా కోచ్ కూడా ఉన్నారా? కోచ్కి ఏం లేను, రోజు ఒక జిమ్కి వెళ్ళి పిల్లలకి మోటివేట్ చేస్తూ ఉంటాను. రోజు ఒక జిమ్, 25 gyms కవర్ చేస్తాను. మార్నింగ్ నా 1 hour ఒక సోషల్ వర్క్ లాగా పెట్టుకున్నాను. ఇక్కడ గ్రౌండ్కి వచ్చినా కానీ ఆరోగ్య సూచనలు ఇస్తూనే ఉంటాను. సైక్లింగ్ చేస్తుంటే కూడా డిఫరెంట్ రూట్లో వెళ్తుంటాను సైక్లింగ్. ఈ ఏజ్లో సైక్లింగ్ చేస్తున్నారు సార్, మీకు ఏం నొప్పులు లేవా? ఏం లేవు బాబు, మీరు కూడా సైకిల్ తీసుకొని తొక్కండి. 1 రోజు 2 రోజులు తొక్కితే నొప్పులు వస్తాయి. ఒక్కరోజు ఫస్ట్ జిమ్లో జాయిన్ కాగానే వారం 10 రోజులు నొప్పులు ఉంటాయి. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయకపోతే మళ్ళీ నొప్పులు వస్తాయి. అంతే. మళ్ళీ నేను మొన్న చేసిన జిమ్ ఒక 3 నెలల కింద చేశానండి, మళ్ళీ స్టార్ట్ చేశాను, మళ్ళీ నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు రాకుండా ఉండాలంటే కంటిన్యూ చేయి, వారం కాదు కంటిన్యూగా చేయాలా. ఎప్పుడన్నా రొటీన్ అయిపోవాలి. ఒకసారి మీ తమ్ముడు గారు కూడా పిలుద్దాం మనం. రండి రాజ్ కుమార్ గారు.
నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి. మీ అన్నగారు చెప్పారు మీరు స్విమ్మింగ్ ఏమేంటి ఇంకా ఏమేం చేస్తారు? సైక్లింగ్ అథ్లీట్ అంటే మీరు రన్నింగ్ రన్నింగ్ 400, 800, 1500 నా ఈవెంట్. మీరు కూడా మీకు కూడా వన్స్ 10K చేస్తాను క్యాజువల్ గా 10K వీక్లీ వన్స్. మీకు కూడా డైలీ సికింద్రాబాద్ టు హైదరాబాద్ లాల్బాగ్ స్టేడియం వెళ్తాను సైకిల్ పైన. సుమారుగా 20 కిలోమీటర్స్ అవుతుంది. ఆఫ్టర్ దట్ స్విమ్మింగ్ 1 కిలోమీటర్. ఇప్పుడు దాకా నేను విన్నది ఇది, మీరు చెప్పాలి, మీరు ప్రాక్టికల్గా చేస్తున్నారు కాబట్టి. సైక్లింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి ఏజ్ గడిచే కొద్దీ మోకాళ్ళలో గుజ్జు అరిగిపోతుంది, మోకాళ్ళ రాపిడి మొదలయ్యి మంటలు వస్తాయి, నొప్పి వస్తుంది అంట. కానీ మీరు రోజు వెళ్తాను అంటున్నారు హైదరాబాద్, సికింద్రాబాద్ టు హైదరాబాద్. మీకు ఎప్పుడు మోకాళ్ళ నొప్పులు కానీ మోకాళ్ళ మధ్య గుజ్జు అరిగిపోయి మంటలు రావడం కానీ అలా ఎప్పుడు లేదా? లేదండి, లేదా అలాంటిది లేదు. మా సైక్లిస్ట్ లో ఒక ఆయన 80 ఏళ్ళు ఉన్నాడు, 2 మోకాలు రీప్లేస్మెంట్ అయిన క్యాప్. స్టిల్ హి ఇస్ డూయింగ్ సైక్లింగ్. డాక్టర్ ఓకే అన్నారా, సజెస్ట్ చేశారా? ఆ విధంగా వాళ్ళు చూడండి. ఆయన పేరు సుభాష్ 80 పాండే. years. ఏంటి మనకి ఎక్స్క్యూజ్ అసలు? కానీ డాక్టర్ సజెస్ట్ చేశారు. మీకు ఎలా చెప్పారు డాక్టర్? ఓకేనా, మీ మోకాళ్ళ కండిషన్ ఎలా ఉంది? ఇప్పటి వరకు ఏం ప్రాబ్లం రాలేదు మేడం. మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యారా? డైలీ చేస్తున్నాను నేను. డాక్టర్ని విజిట్ చేయము. అవునా? అయితే మీరు అంత శ్రమ పెడుతున్నారు మోకాల్ని అంటే దానికి తగ్గ ఫ్యూయల్ కూడా లోపలికి వేస్తున్నట్టే కదా, మంచి ఫుడ్. అంటే మీ ఫుడ్ అంటే మోకాలకు మాత్రమే ఎక్కువ, అంటే ఆ గుజ్జు అరిగిపోకుండా ఉండడానికి అలాంటిది ఏం లేదు మేడం. డ్రై ఫ్రూట్స్. నేను ప్రత్యేకంగా నా గురించి చెప్పాలంటే నేను అలోన్ పర్సన్ ఇంట్లో, నాకు మిస్సెస్ లేదు. సో నేను సొంతంగా ఎవరు లేరు ఇంకా సర్వీస్ చేసేవాళ్ళు. నేనే కుక్ చేసుకోవాలా, ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలా. ఎన్నింటికి లేస్తారు పొద్దున? 5ంటికి లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని వస్తారా? లేదు గ్రౌండ్కి వెళ్ళిపోతాను. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మీ బ్రేక్ఫాస్ట్? ఈ ధాన్యాలు రకరకాల 3 ధాన్యాలు నేను ఎక్కువ క్యాజువల్ గా తీసుకుంటా. మన కందిపప్పు, రెడ్ దాల్, కిచిడి, కుక్ చేసుకొని పెసరపప్పు, ఈ 3 కలిపి అన్నంలోనే వేసుకొని కంబైన్డ్ గా 2 కలిపేసి ఉడకబెట్టేస్తారు. అదే నా ఫుడ్ బ్రేక్ఫాస్ట్. రోజు 3 పూటలు అదే జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా తింటారు కొంచెం. బిర్యానీ తింటారా ఎప్పుడైనా? అసలు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, కొన్ని వెజ్ బిర్యానీ, పులావ్? వెజ్ కర్రీ చేసుకుంటాను, ఈ ఫుడ్ కు కర్రీ పెట్టేసుకుంటాను అంతే. వైట్ రైస్ తింటారా మీరు? వైట్లే ఇదే కిచిడి టైపే. అదే మామూలుగా తెల్లన్నమే కదా, పాలిష్ రైసే కదా. అన్నంలోనే మనం పప్పు వేసేసుకొని 2 ఉడకబెడతారు. సరే, ఆ అన్నము పాలిష్డ్ రైసా, బ్రౌన్ రైసా, ఇవేవో ఉన్నాయి కదా. మామూలు వైట్ రైసే, పాలిష్డ్ రైసే. నట్స్ ఎలా తింటారు? నట్స్ ఎన్ని తింటారు? కంపల్సరీ ఏం లేదు, ఫుడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. నట్స్ రోజులో కొంత అంటే బాదాం లాంటి ఏదన్నా ఒక 4 పీసెస్ 5 పీసెస్ అంతే. ఫోరేనా? ఎలా అండి, ఎలా ఇది పాసిబుల్? అందరికీ పాసిబుల్? ఐ డోంట్ నో. డాక్టర్స్ ఎవరైనా చూస్తుంటే మీరే సజెస్ట్ చేయాలి. ఆయన 3 రకాల దాల్తో ప్రిపేర్ అయిన కిచిడి, 4-5 బాదం పప్పు, జ్యూస్ లాంటివి, ఫ్రూట్స్ చాలా తక్కువే. సీజన్ వైజ్ ఫ్రూట్స్. అంటే నార్మల్గా ఇంత సైక్లింగ్ చేసే వాళ్ళు భారీ ఫుడ్ తీసుకోవాలి, ఒక గుప్పెడు బాదం పప్పు తినాలి అని అంటారు. మేబీ అది తత్వం మీద డిపెండ్ అయి ఉంటుందేమో. వీరైతే చాలా హెల్తీగా ఉన్నారు. సైక్లింగ్ రోజు సికింద్రాబాద్ టు హైదరాబాద్ చేస్తారంట. అలాగే అథ్లీట్ కూడా. ఎన్నండి? 400, 800, 1500. మీకు దాంట్లో మెడల్స్ కూడా వచ్చాయా? చాలా ఉన్నాయి. 100 మెడల్లు ఉంటాయి. చాలా ఉన్నాయండి అని చెప్తున్నారు. పాన్ ఇండియా గేమ్స్ లో స్విమ్మింగ్ లో 100, 200 లో సిల్వర్, బ్రాంజ్ ఇండియాలో. 200 కిలోమీటర్స్ సైక్లింగ్ హ్యాట్రిక్ చేశాడు. పిఆర్ఎం ఒకటి కండక్ట్ చేస్తారు మేడం, అది 13.5 అవర్ వెళ్ళేసి రావాలా. అంటే 100 కిలోమీటర్స్ పోవాలా, రిటర్న్ రావాలా. దానికి ఒక టైమింగ్ మధ్యాహ్నం స్టాంప్స్ వేస్తుంటారు వాళ్ళు వాలంటీర్స్, అంటే రీచ్ అయినట్లుగా. సో అది 13.5 అవర్ లో మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి మనం. ఉదయం 6ంటికి వెళ్తే సాయంకాలం 6ంటికల్లా వచ్చేయాలి. సో అది 12 గంటలనే చేసేసాను. 12 hours లో కంప్లీట్ చేసి రావాలి. అట్ ద ఏజ్ ఆఫ్ 70లో. కాదు, అసలు మీకు ఇప్పటిదాకా ఏ ఎయిల్మెంట్స్ కానీ, ఏ ఇబ్బంది కానీ, శారీరక ఇబ్బందులు కానీ ఎప్పుడు కలగలేదా మీకు? చిన్నగా వస్తుంటే
అంటే ఇప్పుడు హర్నీ లాంటిది మాకు రావద్దు, అది వచ్చింది, ఆపరేషన్ చేయించుకున్నాను. డాక్టర్స్ చెప్పినారు అథ్లీట్స్ అవి చేయొద్దు అన్నారు, కానీ మెల్లిగా ఇంప్రూవ్ చేసుకున్నాను నేనే. సో ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా కాదు, హెర్నియా వచ్చింది, తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారంట. బట్ ఎక్కడైనా ఇబ్బంది ఉండి బాడీ తీసుకోలేనప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఆగిపోతుంది. కానీ వీళ్ళు చాలా హెల్తీగా ఉన్నారు. ఫుడ్ విషయం కూడా మనకి చక్కగా వివరించారు. ఒక్కసారి వీరు చేస్తున్న డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు దాకా మాటల్లో విన్నారు, కళ్ళతో ఒకసారి చూద్దాం. చూసారు కదా సైక్లింగ్ ఎంత బాగా చేశారు. మీకు మెడల్స్ కూడా వచ్చాయి కదా ఇందులో? చాలా మెడల్స్ వచ్చినాయి మేడం. అవునా, తెచ్చారా ఇవాళ మెడల్స్? అన్ని మెడల్స్ తీసుకొని వచ్చి ఒక్కసారి మీకోసం మెడల్స్ కూడా చూపిస్తారు. ఎందులో దేంట్లో వచ్చాయి మెడల్స్? సైక్లింగ్లో, అథ్లెటిక్స్లో. అమ్మో అమ్మో, ఈ మోయడానికి ఎంత బాగుంది. జిమ్, బాడీ బిల్డింగ్లో. జిమ్, సైక్లింగ్, అథ్లెటిక్. వామ్మో, చూసారా ఎన్ని ఇయర్స్ లోపు వచ్చినవి? ఈ సైక్లింగ్వి, అథ్లెటిక్ మాత్రం ఈ మధ్యలో ఒక 2-3 ఏళ్ళ సంది వచ్చినాయి మేడం. జిమ్ వర్కౌట్ చేసినేమో చాలా పాత మెడల్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఒక 3-4 ఇయర్స్ అనుకోవచ్చు ఈ మెడల్స్. 3-4 ఇయర్స్ అంతే. కరోనా టైం అప్పటి సంది వచ్చినాయి ఇవి 2000. ఇవే మళ్ళీ ఇవి పొద్దున్న లేచి ఇవి చూస్తే చాలు నెక్స్ట్ డేకి మోటివేషన్ వచ్చేస్తాం. ఎగ్జాక్ట్లీ, చాలా కరెక్ట్. మనం చేసిన హార్డ్ వర్క్కి ఇలా అప్రిసియేషన్ వస్తే అంటే ఆ బూస్టప్పే వేరుగా ఉంటుంది కదా. సో మీరు ఎవరెవరి దగ్గర నుండి మెడల్స్ అందుకున్నారు చెప్తారా? సైక్లింగ్ గ్రూప్ ఒకటి మేడం ఉన్నది మేడం, అది హైదరాబాద్ సైక్లింగ్ గ్రూప్ అని ఈ లైలా కాలేజ్ దగ్గర ఉంది. వాళ్ళు ఈవెంట్స్ పెడుతూనే ఉంటారు, సైక్లింగ్ ఈవెంట్స్. ఆ ఈవెంట్లో మేము ప్రతిసారి నేను కానీ మా బ్రదర్ కానీ పార్టిసిపేట్ చేస్తుంటాము. దానికి ఇప్పుడు 100 కిలోమీటర్ ఆజాదీ కా అమృత్ మహోత్సవం అంటారు ఇదనమాట. ఇది 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ చేసాము. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవం అని ఎంతమంది కంప్లీట్ చేశారో అందరికీ ఇచ్చారు మెడల్స్, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. కానీ ఇట్లా చేస్తున్నప్పుడు మీతో పాటు ఇంకా 300 మంది ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళు ఎవరు ఆశ్చర్యపోలేదా మిమ్మల్ని చూసి? మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు వాళ్ళు, ఎందుకంటే ఆ 300 మందిలో ఏజ్డ్ మేమే ఉన్నాం కాబట్టి మా మీదే ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేషన్. ఈ ఏజ్ దాకా మేము చేయగలుగుతామా, ఉంటామా అసలు అని అంటారు. నేనంట ఇప్పుడు ఎవరైతే మీరు యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఉంటారు, ఎవరు చేయకుండా ఇళ్ళల్లో పండుకుంటారో వాళ్ళు ఉంటారో ఉండరో నాకు తెలియదు అనంట. అది చూసారా, సైక్లింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, వర్షం వస్తున్నప్పుడు చేస్తే జారి పడతామేమో, ఎండున్నప్పుడు చేస్తే డిహైడ్రేట్ అయి పడిపోతామేమో, ఇవేమీ కాదు. సైక్లింగ్ చేసేవాళ్ళు శారీరక రోజు శ్రమ చేసే వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు. అవన్నీ ఎక్స్క్యూజులుగా తీసుకొని ఇంట్లో పడుకున్న వాళ్ళకే రోగాలు, మామూలు రోగాలు కాదు దీర్ఘకాలిక రోగాలు వస్తాయని చెప్తున్నారు. ప్రాక్టికల్గా ఆయన జీవితాంతం పాటించారు. 75 at the age of 75 ఆయన చూపిస్తున్నారు. నాకు ఎలాంటి ఎయిల్మెంట్స్ లేవు, ఎలాంటి అస్వస్థత లేదు, ఎలాంటి శారీరక ఇబ్బందులు లేవు. నాకు రోజు నేను వస్తాను, సైక్లింగ్ చేసుకుంటే ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం చూసారు కదా కాంపిటీషన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇన్ని మెడల్స్ సంపాదించానని చెప్తున్నారు. మాకు ఏ షుగర్ లేదు, ఏ బీపీ లేదు, మేము ఒక టాబ్లెట్ కూడా వేసుకోము. అది చాలామంది పెద్దవాళ్ళు కూడా అంటే మన పాజిటివ్స్ మాట్లాడుకోవాలి, నెగిటివ్స్ మాట్లాడుకోవాలి. ఇంట్లో పని చేస్తున్నారు సరే, కానీ ఎవరైతే బీపీ షుగర్తో బాధపడుతున్నారో వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా, ఇంటి పని సరిపోతుంది కదా అని చెప్పి వాకింగ్కి వెళ్ళకుండా ఇంకొంచెం స్ట్రెచెస్ అవి చేయకుండా ఉంటున్నారు. కానీ అసలు వీరి మోటివేషన్ ఏంటి? అసలు విజయ్ కుమార్ గారు జిమ్కి రావడానికి కానీ వాకింగ్కి రావడానికి కానీ అసలు మెయిన్ మోటివేషన్ ఏంటి? ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయక తప్పదు మేడం. ఇవి ఏం చేయకపోతే అనారోగ్యం అవుతుంది. సో ఈ ఆరోగ్యంగా ఉండి ఇవన్నీ చేస్తూ మనము జీవితకాలం కంప్లీట్ అయిపోయేదాకా ఎటువంటి రోగాలు, ఎటువంటి జబ్బులు, ఎటువంటి సమస్యలు రాకుండా మనం ఉన్నంత కాలం ఆరోగ్యంగా ఉండాలన్నది మా ఉద్దేశం. అది విన్నారు కదా, జీవితకాలం నా చివరి రోజు వరకు
నేను హాస్పిటలైజ్ అవ్వకూడదు, అదే నా మెయిన్ మోటివేషన్. నేను ఒకరికి భారంగా మారకూడదు, నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉండి నేను ఇంకొకరికి సహాయం చేసే పొజిషన్లోనే ఉండాలి నా చివరి రోజు వరకు. హాస్పిటలైజ్ అనేది అవ్వకూడదు. వయసు పెరిగే కొద్దీ హాస్పిటల్ని మన లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది కామన్ అయిపోయింది. అండ్ మెంటలీ ఫిక్స్ అయిపోయారు అందరు ఇన్వైట్ చేయడానికి హాస్పిటల్ని, మందుల్ని. వీళ్ళు అలా జరగకూడదు. జరగకుండా ఉండాలనే రోజు ఈ యాక్టివిటీస్ కానీ ఎథ్లీట్గా ఉండి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ చూసారు కదా. మీరు ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లేయండి, కదలండి. ఇవాళే వర్షం కాదు, ఎండ కాదు, ఏది బద్ధకం కాదు, ఇవన్నీ రీజన్స్ పక్కన పెట్టేసి ముందు స్టార్ట్ చేస్తే ఒక వారం తర్వాత, నెల తర్వాత అదే ఎడిక్షన్ అయిపోతుంది. ఫిట్నెస్ అనేది ఒక ఎడిక్షన్ అని చాలామంది చెప్తుంటారు కదా. ఓన్లీ స్టార్టింగ్ పాయింటే కష్టం. జస్ట్ వేకప్, స్టార్ట్, అంతే.